నమస్తే అందరికీ. విష్తో వచ్చేసింది. మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఏళ్ల సంది ఎదురు చూస్తున్న తెలంగాణ పబ్లిక్ చెవుల తేనె పోసినటువంటి వార్త పట్టుకొచ్చింది సర్కారు. ఏందంటే ఎల్లుండి పగటిలు 3 గొట్టంగా కొత్త రేషన్ కార్డులు పంచే ప్రోగ్రాం సురు చేస్తురట. ఇక తీసుకునేందుకు తయారుండుర్రి. మళ్ళా తల్లి తర్వాత మేనమామ అంటారు. మేనకోడళ్ళు మేనల్లుళ్ళు అంటే మస్తు పానం చేస్తుంటారు. మేనమామలంటే వట్టిగా పానం చేసుడే కాదు, వాళ్ళ పుట్టినరోజుల కాడికెళ్ళి పెళ్లి పేరెంటాల దాకా ఏ దావత్కైనా అన్నిటికీ ముంగట పడుతుంటారు. ఇక అట్నే తమిళనాడు రాష్ట్రంలో బుజ్జి పెద్ద మనిషి అయితే ఎసోంటి కానుకలు పట్టుకొచ్చిర్రో ఆ బుజ్జి మేనమామలు అన్నది చూస్తే అబ్బా గిసోంటి మేనమామలు మాకుంటే మంచిగుండు అని ఫీల్ అవుతారేమో. అబ్బా మేనమామలు అంటే గిట్లుండాలి అనేటట్టు చేసిరుగా ఈ తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లా జంబులింగపురంలో ఉండే మధుబాల అనే బుజ్జి మేనమామలు. ఇక చూడు మేనకోడలు పెద్ద మనిషి అయితే ఎన్ని తీర్ల కానుకలు కట్నాలు పట్టుకొచ్చిర్రో. బండి వెనుక బండి కట్టి అన్నట్టు వరుసగా 5 ట్రాక్టర్ల నిండా 501 రకాల వస్తువులు, తీరొక్క తీరు పండ్లు ఫలాలు రకరకాల సామాన్లు. ఇక ఇటు చూడరు 100-200 నోట్ల రూపాయలతోనే అల్లించిన దండ, పాకెకే ఓ మేకపోతు. అవే కాదు ఇంకా బ్యాండ్ బాజాలు పటాకుల మూతలు మోగించుకుంటా పేరంటాలతో బంగారం ఎండి పూలు పండ్లు పాడి పశువుల కాడికేలి హరొక్క వస్తువులు పట్టుకొచ్చిరు 4 మేనమామలు కలిసి. దీన్ని సీరు అంటారట తమిళనాడులో. మేళతాళాలు సన్నాయి రాగాలతోటి ఈ కానుకలు పట్టుకొచ్చి అప్పచెప్పిన తీరు చూసి ఊరోళ్ళంతా నోరెళ్ళబెట్టిరట. అబ్బా గీసుంటి మేనమామలు మాకు కూడా ఉంటే ఎంత మంచిగా ఉండు అనిపిస్తుంది కావచ్చు లేనోళ్ళకు కూడా. అయినా కానుకలు ఇత్తనే ప్రేమ ఉన్నట్ట లేకుంటే లేనట్టా గానీ గీ లెవెల్ కాకపోయినా ఎవరు తాకత్కు తగ్గట్టు ప్రేమ చూపెడతారు వాళ్ళు కూడా కదా. కానీ నిన్నయాల సుట్టిర్కాలు సెంటిమెంట్లు పద్ధతులు ఆచారాలు సంప్రదాయాలు అనేటివి తక్కువ అవుతున్నాయి. గీసొంటి జమానాల కూడా ఈ పద్ధతులు ఇంకా పాటిస్తున్నారంటే ఇచ్చంత్రమే అనిపించిందట చూసిన వాళ్ళకు. ఓ 10-15 మంది అధికారులు గంట సేపు మీటింగ్ పెట్టుకుంటే ఓ 4-5 బిస్కెట్ ప్యాకెట్లు, మనిషికో నీళ్ళ బాటిలు, ఓ షాయ కప్పు పెడతారు. అంత కొడితే ఓ 1000-2000 ఖర్చు దాటదు కదా నోళ్ళ. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రం షాదోల్ జిల్లాల అధికారుల మీటింగ్ అయితే ఎంత ఖర్చు అయిందో తెలుసునా? అచ్చరాల 19,000 రూపాయలు. అగో గట్ల చూస్తారా ఓళ్ళ. గంట సేపు మీటింగ్లోనే 14 కిలోల డ్రై ఫ్రూట్స్ తిని 6 లీటర్ల షాయ్ తాగిర్రట. ఇదే మీ చెవులలో పువ్వులు పెట్టే ముచ్చట కాదు, నిజంగా జరిగిన ముచ్చటనే. కావాలంటే పురాగు చూసిరా పొరికి ముచ్చట ఏందో. మధ్యప్రదేశ్ రాష్ట్రం షాదోల్ జిల్లా అధికారులు మంది సొమ్మును మంచిగానే కాపాడుతున్నారు కదా. ఇగో అంత కొడితే 10-12 మంది అధికారులు లేరు కానీ గంట సేపు మీటింగ్ పెడితే ఆయన షాయి బిస్కెట్ల ఖర్చు ఓ 100 మంది హోటల్ భోజన ఖర్చుతోటి సమానమైంది. ఇక చూడరాదు బిల్లు షిట్టి. హిందీలో రాసిన చూస్తున్నారా? కాజు 5 కిలోలు, కిలకు 1000 రూపాయలట, మొత్తం 5000. కిస్మిస్లు 3 కిలోలే, కిలకు 400, మొత్తం 1200. బాదం పప్పు 5 కిలోలు, కిలకు ఎంతనో వేయలే కానీ మొత్తం 6000, అంటే కిలకు 1200 అన్నట్టు. అగ్వనే ఉన్నాయి రేట్లు కూడా. ఇక 30 కిలోల నమ్కీన్ అంటే గదేనోళ్ళ బూందీ మిక్చర్ ఉన్నట్టున్నది, కిలకు 200, మొత్తం 6000. 5 కిలోల చక్కెర, 6 లీటర్ల పాలు నీళ్లు అన్ని కలిపి మొత్తం 19,010 రూపాయల బిల్లు చేసిరట అధికారులు. ఇంతకు ఏ మీటింగ్ అన్నది ఏం మాట్లాడిరంటే కాలువల వారే నీళ్ల పరిరక్షణ ముచ్చటనట. మధ్యప్రదేశ్ రాష్ట్రం షాదోల్ జిల్లా బద్వాహి అనే ఊరు గ్రామ పంచాయతీ కాడ పెట్టిన మీటింగ్లో జరిగిన ముచ్చటగిది. మొత్తం 14 కిలోల డ్రై ఫ్రూట్స్ ను కస్సా విసా నవిలి మింగిర్రట. జిల్లా కలెక్టర్ల కాడికెళ్లి పంచాయతీ అధికారుల దాకా హాజరుపడ్డ ఈ మీటింగ్ లో అయిన బిల్లు ముచ్చటనే ఇప్పుడు పెద్ద రచ్చ చేస్తుంది మధ్యప్రదేశ్ లా. మరి డ్రై ఫ్రూట్స్ తినే ప్రపంచ రికార్డు పోటీలలో పాల్గొనేందుకు ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నారా ఈ అధికారులంతా అన్న సంగతి మనకైతే తెలియదు కానీ ఇది మొన్నటి మే నెలలో జరిగిన అధికారుల మీటింగ్ ఖర్చు ముచ్చటైతే సరిగ్గా అంతకు 5 రోజుల ముంగట్నే ఇదే షాదోల్ జిల్లాల 2 సర్కార్ బడులకు వేసిన రంగుల బిల్లు ముచ్చట కూడా మస్తు వైరల్ అయింది. 2 స్కూళ్ళకు కలిపి 24 లీటర్ల ఆయిల్ పెయింట్స్ వేపిస్తే 3 లక్షల రూపాయల దాకా ఖర్చు అయిందని బిల్లు రసీదు చూపించిరట బడోళ్ళు. ఆ 2 స్కూళ్లకు 600 మంది పెయింటింగ్ వేసిర్రు. ఇనేటోళ్ళు కొండగొర్రెలు అయితే చెప్పేటోళ్ళు ఇంకేదో అన్నట్టున్నదిలే ముచ్చట. మంది సొమ్మును మంచిగా నవిలి మింగుతున్నారు కదా అధికారులు ఎవరో గాని అని నోరెళ్ళ పెడుతున్నారు వల్ల బయటపడ్డ ఈ బిల్లు రసీదు చూసిన మధ్యప్రదేశ్ జనాలంతా. పల్లెటూర్లు చిన్న చిన్న పట్టణాలల్లో వానలు కొడితే మంచిగా అనిపిస్తుంది కానీ సిటీలో వానలు కొడితే మాత్రం చిత్తడే ఉంటుంది కథ.
ఇంకెతందుకు మట్టి ఉండదు, పోయేతందుకు తవ్వు ఉండదా నీళ్లకు. రోడ్ల మీద ఎక్కడి నిలబడి చెరువులు కుంటల లెక్క తయారైతాయి. ఇక అట్నేగా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ సిటీలో వాన కొట్టిందట వాళ్ళ నిన్న. రోడ్డు మీద నిలబడ్డ నీళ్ళకెళ్ళి చిన్నగా మెల్లగా బండి నడుపుకుంటూ పోదామని చూసిండో ఆయనే. సడన్గా ఓ గుంతల పడి బండి మొత్తం బ్యాలెన్స్ తప్పిందట. జేబులున్న ఫోన్ అయితే నీళ్ళల్లో పడ్డది. ఇక చూడుర్రి ఆ ఫోన్ కోసం తమ్ముడి తాండ్లాట ఎట్లుందో. వాన నీళ్ళల్లో చేపలు దొరకబడుతుండేమో అనిపిస్తుంది కదా చూస్తుంటే, కానీ చేపలు కాదు, జేబులకెళ్ళి జారిపడ్డ ఫోన్ కోసం పునుకులాడుతుండు తమ్ముడు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో నిన్న కొట్టిన వానకు రోడ్ అంతా చిన్నపాటి చెరువు లెక్క తయారైంది. ఇక అందులోకెళ్ళి బండి నడుపుకుంటా పోతుంటే ఓ గుంతనో రాయో ఎక్కిందట బండి. అంతే, కంట్రోల్ తప్పి బండి పడ్డట్టయి జేబులున్న ఫోన్ నీళ్ళలో జారిపడ్డదట. ఇక నీళ్ళలో జారిపడ్డ ఆ ఫోన్ కోసం పడ్డ జాగంతా ఇంచు విడవకుండా పునికినా ఏం ఫాయిదా కాలే. అటు ఇటు 3-4 గంటల పాటు అట్లనే ఎంకులాడిండు, కానీ దొరకలేదట. ఇక చూడు, పోయిన ఫోన్ కోసం పక్కకు కూర్చొని సంటి పిల్లగాడు చాక్లెట్ కోసం ఏడ్చినట్టు ఎట్లా ఏడుస్తుండో. అయిపోయా గుంతల రోడ్లలో పడి దెబ్బలు తాకినా ఇంత బాధ పడకపోవునేమో, కానీ పానంతో సమానమైన ఫోన్ పోతే ఎట్లా అనిపిస్తుంది ఎవరికైనా. అందుకే జైపూర్లో రోడ్ల చక్కదనాన్ని, అక్కడ సిటీ మున్సిపాలిటీల పనితనాన్ని తిట్టుకుంటా ఏడుచుకుంటా ఇంత బాధపడుతుండు. ఎవరో తోవపంటి పోయేటోళ్ళు చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు తిరుగుతున్నాయి ఈయన వీడియోలు. చూసిరు కదా, మన తాన గట్టిగా కొడతలేవు, కానీ కొడితే మన దగ్గర కూడా సిటీలలో పరిస్థితి గిట్టనే ఉంటది. ఇలా కాకపోయినా రేపటి నుండి కొడతాయి కాబట్టి బురద నీళ్ళలో పోయేటోళ్ళ పానాలు ఫోన్లు పైలం. ఏ నీళ్ళ కిందట ఏ నాలా నోరు తెలుసుకొని ఉంటుందో, ఎవరు ఫోన్ పోయి ఎక్కడ పడుతుందో పోయినాక బాధపడే కంటే ముందు జాగ్రత్త పడితే మంచిదే కదా మరి. ఆషాఢం బోనాలు సురువై అప్పుడే 2 వారాలైంది. ఇక రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మంకారమ్మ బోనాలు, గవేనోళ్ళ లష్కర్ బోనాలు అంటున్నా. సీఎం సార్ కాడికెళ్ళి మంత్రులు, మాజీ మంత్రులు, తాజా లీడర్ల దాకా లక్షల మంది భక్తజనాలు బోనం ఎత్తుకొని వస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ మొత్తం బోనం ఎత్తినట్టే ఉంటుంది. ఇక సంబరం మామూలుగా ఉండదు. అయితే నిన్న గవర్నర్ సారోల ఇంట ఆమె ఇద్దరు కలిసి అందరికంటే ముందే లష్కర్ మాంకాలమ్మకు బోనం పట్టుబట్టలు సమర్పించిర్రు. పారి ఎట్లెట్లా జరిగిందో అరుచుకొని వద్దాం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారోలే ఇంటామె ఇద్దరు కలిసి వచ్చి ఉజ్జయిని మాంకాలమ్మకు బోనం ఎత్తిరు నిన్న. గవర్నర్ సార్ అంటే రాష్ట్రానికి తొలి పౌరుడు కదా, అందుకే మాంకాలమ్మకు తొలి బోనం ఎత్తినట్టుర్రు. ఇక సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం సారు దగ్గరుండి ఎదుర్కొని దర్శనానికి పట్టుకపోయింది. ఇట్లా లోపడి పోయినాక గవర్నర్ సార్ కూడా అమ్మవారికి పెట్టే పట్టుబట్టలను నెత్తి మీద ఎత్తుకున్నాడు. అటు బోనం ఇటు బట్టలు 2 సమర్పించినాక అయ్యవార్లు పూజలు చేసి దీవెనార్తులు ఇచ్చిర్రు అందరికీ. గవర్నర్ సారోలు బోనమెత్తుడితోటి లష్కర్ బోనాల సందడి శురువైంది. అప్పటికే అధికారులు పోలీసు వాళ్ళంతా బోనాల పండుగకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసిరట. కానీ ఎంత చేసినా పబ్లిక్ సహకారం కూడా ఉంటే మంచిగా అన్నాడు మంత్రి పొన్నం సారు. ఇటు జిల్లా కలెక్టర్ గారు, అటు ఎండోమెంట్ అధికారులు, అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల జిహెచ్ఎంసీతో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలగజేసినారు. కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం. స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏర్పాట్ల సంగతి అట్లా పెడితే రేపు సీఎం సార్తో సహా మంత్రులు, మాజీలు, తాజాలంతా బోనాలు సమర్పిస్తారట. ఇక రేపు చూడవలసిందే అసలు సీసలు లష్కర్ బోనాల సందడంటే. పాలు కావాలంటే పాల ప్యాకెట్ కొనుక్కుంటే సరిపోతుంది, కానీ ఓ బర్రెని కొనుకొచ్చి దానికి గడ్డేసి కుడిది పెట్టి దానికో పాక కట్టి పాలు విండుడెందుకు అనుకుంటారు చాలా మంది. కానీ విశాఖపట్నంలో గంజాయి కొట్టే కొంతమంది గంజాయి వాళ్ళు మాత్రం గట్టే ఉన్నారు. అంగట్లో కొనుక్కుంటే పైసలు ఖర్చు అవుతాయి అనుకున్నారో ఏమో, కానీ పడావు పడ్డ జాగల ప్రయోగాత్మకంగా గంజాయి చెట్లు సాగు చేస్తుర్రు. బంతిపూల లెక్కనే ఎంత మంచిగా ఉన్నది చెట్టు, ఏపుగా పెరిగింది కదా. ఏ ఎరువులేసి పెంచింది లేదు, పురుగు మందులు కొట్టింది లేదు, సహజ సిద్ధంగా వండిన గంజాయి చెట్టు. విశాఖపట్నం జ్ఞానపురం రాసవీధి ఏరియాల రహదారి పక్క పొంటే పూల మొక్కలు కానొచ్చినట్టు కానొచ్చినాయట. నడిండ్ల గంజాయి చెట్లు ఏంద్రు అని చెప్పి కొంతమంది పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టిర్రు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఈ చెట్టు గంజాయిదేనా కాదా, పిచ్చి మొక్కనా, బంతిపూల చెట్ట అని ఆకులు తెంపి శాంపిల్స్ను ల్యాబ్కు పంపిరట. ఇక చెట్లను సీజ్ చేసిరు. ఈ చెట్లు ఈయనే ఉన్నాయా ఇంకెక్కడన్నా వేస్తున్నారా చుట్టుముట్ట అని కూడా చూస్తున్నారట.
చూడురి. మరి ఈడ ఎవరన్నా ప్రకృతి ప్రేమికుడు చెట్లు పెంచాలన్న కాయిస్తోటి ఏ చెట్టు అయినా చెట్టే కదా అని ఇత్తులు తెచ్చి ఈడ జల్లిపోయిండా, లేదు ఎవరు తిండి వాళ్ళే సంపాదించుకోవాలన్న స్ఫూర్తితోటి నేను కొట్టే గంజాయిని నేనే వండించుకుంటా అని ఆత్మనిర్భరంతో ఆలోచన చేసి ఈ పని చేసిండా అన్నది పోలీసు వాళ్ళు కనిపెడుతున్నారట ఇప్పుడు. ఆంధ్ర పోలీసు వాళ్ళు డ్రోన్ టెక్నాలజీ అందిపుచ్చుకున్న కాడికెళ్ళి అక్కడి పేకాట రాయుళ్లకు ఏడబడతా ఆడ సిట్టింగ్ వేసే మందుబాబులకు నిమ్మలం లేకుండా అవుతుంది కదా పాపం. పాతాళంలో పేకాటాడినా పొదలలో కూర్చొని సిట్టింగ్ వేసినా డేగ కన్నుతోని చూసినట్టు పసిగడుతున్నారు డ్రోన్లతోటి. ఇక చూడుర్రి వాళ్ళ కష్టాలు ఎట్లున్నాయో. ఈ డ్రోన్ టెక్నాలజీ ఏ వట్టి ఎవరికెంత లాభం అవుతుందో గానీ ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో కూర్చొని పత్తాలాడుకునే పేకాట రాయుళ్లకు పచ్చటి చెట్ల తొంపుల్లా నడమ పర్మిషన్ లేకుండా అడ్డాలల్ల సిట్టింగ్ వేసే మందుబాబులకు పరమ కష్టం వచ్చింది పో. ఇక కృష్ణా జిల్లా గుడ్లవాలేరు పోలీసు వాళ్ళు బహిరంగ ప్రదేశాలలో మందు తాగుతున్నారు కొందరు మందుబాబులన్న ముచ్చట తెలివంగానే మీదికెళ్ళి డ్రోన్లు పంపి కిందికెళ్ళి బండ్లు వేసుకొని వచ్చిరు వాళ్ళు. ఇక అయితే పోలీసు వాళ్ళు వచ్చిరని ఎరకైతే ఎట్లుంటది, పిల్లి వచ్చే ఎలకాభద్రం గాప్ చూప్ ఎక్కడ దొంగలు అక్కడనే అన్నట్టు ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకొని పారిపోదామని ప్రయత్నం చేస్తే ఇక కొందరిని అక్కడనే దొరకబట్టిరు. ఇక పోలీసు వాళ్ళ చేతికి చిక్కొద్దని ఈ తమ్ముని తల్లాట చూడు ఎట్లుందో. మందు కొడుతున్న గుడిసెలకి వెళ్ళి ఎనుకున్న ఖాళీ జాగాలకు దూరిండు మొదలు. ఈ అక్కడ గోడ దుంకి పక్కపంటి ఇంకో పాడుబడ్డ బిల్డింగ్లకు వెనుకకు పోయిండు. మెట్లెక్కిదామని చూసిండు కానీ ఎక్కరాలే. ఇక అటు మూలకు పోయి నక్క నతికినట్టే గోడకు నతికి నిలబడి అమ్మయ్యా ఈయనైతే నన్ను ఎవ్వరు చూడరిగా పోలీసు వాళ్ళు ఇడికెళ్ళి పోయేదాకా బయటికి రావద్దు అనుకొని నిలబడ్డాడు. పాపం పైకెళ్ళి డ్రోన్ కనిపెడుతుందన్న సంగతి గుర్తుపట్టలే. ఇక డ్రోన్లో చూసిన పోలీసు వాళ్ళుండి మూలకు నతికి నిలబడ్డ మందుబాబు జాడ బయటున్న పోలీసు వాళ్ళకి చెప్తే రే అబ్బాయి మేము చూసేసాం కానీ వచ్చేయి బయటికి వచ్చేయి అని బయటికి రప్పించి మర్యాదగా పట్టుకపోయారు. పాపం పట్టుబడ్డాక చెప్పిరో లేదో నేను డ్రోన్ కనిపెట్టిందన్న ముచ్చట. ఏం డ్రోన్లో ఏం టెక్నాలజీ పేకాట రాయిలు మందుబాబులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు పురాగ లేకుండా ఎత్తున్నాయి అనుకుంటున్నారట. ఈ సంగతి ఎరికైనా గుడ్లవాళ్ళేరులా ఉన్న సాటి మందుబాబులంతా. ఈ నడుమ పెండింగ్ బిల్లుల కోసం సర్కార్ ఆఫీసులకు తాళాలేసుడనేది సాప కింద నీరు లెక్క కనబడని ఉద్యమం లెక్కనే నడుస్తుంది. మొన్న 10-15 రోజుల కిందట సర్కార్ బళ్లకు తాళాలేసిన కాంట్రాక్టర్ల వార్తలు స్మార్ట్ వార్తలు చూపించినాం కదా. ఇక నిన్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మధ్యాహ్న భోజన కార్మికులు కూడా మళ్ళా గదే పనిచేసిరట. పెండింగ్ బిల్లులు మంజూరు చేసేదాకా తాళాలు తీయమనుకుంటా లోపల సిబ్బంది ఉండంగానే ఎంఈఓ ఆఫీస్కు తాళాలేసి కూర్చున్నారట వాళ్ళ గిట్లా. పైసలు ఇయ్యనంటాడు జావ చేయమంటాడు, గ్యాసు ఇయ్యనంటాడు గుడ్లు పెట్టమంటాడు. పైసలు ఇయ్యమంటారు జావ చేయమంటారు, గ్యాసు ఇయ్యనంటారు అనుకుంటా పెండింగ్ బిల్లుల కోసం గట్టిగానే ధర్నా చేసిరు నిన్న ఇబ్రహీంపట్నం మధ్యాహ్న భోజన కార్మికులంతా. అక్కడ చూడు హౌస్ అరెస్ట్ చేసినట్టు ఎంఈఓ ఆఫీస్ సిబ్బందిని లోపటినే వేసి పెట్టి బయటికి వెళ్ళి తాళం వేసిరు. గిట్లా పిల్లగాలకేమో అన్ని పెట్టమంటారు కానీ పైసలు మాత్రం ఇయ్యరా. అప్పు సప్పు చేసి పెడుతున్నాం, ఉన్న సొమ్ములు కూడా కుదబెడుతున్నాం. ఆ కట్టెల పొయ్యిల మీద పొగతోటి కళ్ళు మండంగా వండి పెడుతున్నా మా మీద కనికరం లేదా అన్నట్టు నిష్ఠూరం ఆడుతున్నారు. మా నాయన పెళ్లిలో పెట్టిన కమలను ఎన్నది నా షోల మీదకి 9 నెలల గుడ్ల పైసలు రావాలి, బిల్లులు రావాలి. ఆవు మంజులక్క నువ్వు కూడా బంగారం కుదబెట్టినవట కదా, నిజమేనా? మేము అన్ని తెచ్చినా గానీ మాకు మిత్తిలు కట్టలేక చచ్చిపోతున్నాం. మేము గుమ్మిల వడ్లు గుమ్మిలుండాలే, బిడ్డలేమో దుడ్డలేవులు కావాలనా అన్నట్టు పిల్లగాలకు పౌష్టికాహారంలో ఏం తక్కువ ఉండొద్దు అని అంటురట. కానీ బిల్లు మాత్రం ఇత్తలేరట. వారానికి 3 గుడ్లు రోజుకు 2 కూరగాయలు అంటే మేము ఏ విధంగా ఏడికని తెచ్చి పెడతాం? బిల్లులు రాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోమన్నా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటలేదు. ఇక లోపటున్న వాళ్ళు పై అధికారికి ఫోన్ చేస్తే మాట్లాడమని ఈ లీడర్ అమ్మకి ఇస్తే బిల్లు ఇచ్చేదాకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, తాళాలు తీసే ముచ్చటే లేదని మొండికేసిర్రు. ఈ ఆఖరికి పోలీసు వాళ్ళు వచ్చి మేము మాట్లాడతామమ్మా లేవురి తాళం తీయరి అని నచ్చ చెప్తే అప్పులు లేచిర్రు అంతా. మరిగా బిల్లులు ఎప్పుడు మంజూరు చేస్తారో వీళ్ళయి గానీ బకాయి వడ్డోళ్ళ ఇండ్లకు అప్పిచ్చిన వాళ్ళు తాళాలు వేసినట్టే నడుస్తుంది కదా ముచ్చట అంతటా. ఇంటి ముంగట చెట్టుకు పూలుంటే
అటు ఇటు చూసి గుట్టుగా దింపుకొని పోతుంటారు. ఇక కూరగాయల చెట్లుంటే ఎవ్వరు లేని చూసి కోసుకొని పోతుంటారు. ఇక ఈ నడుమ వ్యవసాయం బోర్డులను ట్రాన్స్ఫార్మర్ల కాపర్ వైర్లను కూడా గట్టినే దక్కనిస్తలేరు. మోటార్లను కూడా ఎక్కపోతుర్రు. ఎడ్లను గొర్రెలను బర్రెలను ఆవులను కూడా ఆఖరికి కిడ్నాప్ చేసుకొని తీసుకుపోతుర్రు. ఊకే చేను కాడ కావులు ఉందామంటే ఎవరు కుదురుతారు చెప్పుర్రి. గందుకే రైతులు కూడా అప్డేట్ అవుతుర్రు. చేను చెలకలకు కంచేసుడే కాదు, ఇట్లా నిఘా కన్ను కూడా వేస్తుర్రు. కాలానికి తగ్గట్టు ఎవరైనా అప్డేట్ కావాల్సిందే, లేకుంటే లోకం పోకడతోటి వెనకబడిపోతామని జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల కాడుండే రైతులు చేన్ల చుట్టూ మంచిగా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. పశువుల కొట్టంలా చేను చుట్టూరు అంతా కవర్ అయ్యేటట్టు మంచిగా సీసీ కెమెరాలు పెట్టించారు. ఇట్లా అది కూడా మళ్ళీ సర్కారు ఇచ్చే కరెంటు తోటి అక్కర లేకుండా ఎండపొడ గదే సోలార్ కరెంటు తోటి పెట్టించారు. బావి దగ్గర ట్రాక్టర్లు కానీ బర్రెలు కానీ వ్యవసాయ పనిముట్లు ఇట్లా అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి వాటి రక్షణ గురించి సీసీ కెమెరా పెట్టుకోవడం జరిగింది. అయితే పొలాల కాడ మందు బస్తాలు, నాగళ్ళు, మోటార్లు, స్టార్టర్లు, వ్యవసాయ ఇసురలు పెట్టిపోతుంటారు కదా. ఇక లాగం దొరకబట్టి దొంగలు వాళ్ళ చేతులకు పని చెప్తుండేనట. ఇదివరకు అట్లనే మోటార్లు ఇసురలు ఎత్తుకపోయారట. ఇక అట్లా ₹1000 పెట్టి కొనుక్కొచ్చిన ఇసురలను ఎత్తుకపోవడు చూసి ఇట్లా కెమెరాలు పెట్టుకుంటే దునియా లేడునా చూసుకోవచ్చు. కావలి మనిషి ఉండే అక్కర కూడా ఉండదని ఇగురం చేసిరట. ఇక్కడ నుంచి పోయేవారు వచ్చేవారు అబ్జర్వ్ చేసుకుంటూ మనిషి ఎప్పుడు ఉంటుండు ఎప్పుడు పోతుండని చూసుకుంటూ పైపులు కానీ కోళ్ళు కానీ అవోటి ఇవటి దొంగిలించడం జరుగుతుంది. ఒక 2 సోలార్ సీసీ కెమెరాలు అరేంజ్ చేశాను. కెమెరాల పర్యవేక్షణలో 24 అవర్స్ కెమెరాలు ఆన్లో ఉంటున్నాయి, నాకు అందుబాటులో ఉంటున్నాయి. నేను ఎక్కడున్నా కూడా ఏ ఊరికి పోయినా కూడా నేను చూసుకోగలుగుతున్నాను. ఇక ఇప్పుడు ఏం భయం లేకుండా బాయికాన్నే షెడ్ వేసి కోళ్లను, గొర్రెలను, పశువులను కూడా కట్టేసిపోతురట. అంతేకాదు ఎవరైనా మనుషులు చేనుకాడికి వస్తే కెమెరాలు సౌండ్ చేసే ఏర్పాటు కూడా పెట్టించారట. కోతులు వచ్చినా కుక్కలు వచ్చినా కూడా కెమెరాలలో చూసి మైకుల సౌండ్ చేస్తే అవే ఉరుకుతున్నాయట. కరెంటు పోయిన ఫికర్ లేకుండా సోలార్ కరెంట్ ఉండే వరకు మాకు ఇప్పుడు పెద్ద రంది వాసిపోయింది. ఏడికి పోయినా పరిశాన్ లేకుండా పని చేసుకొని వస్తున్నాం అంటున్నారు. కొద్దిగా ఖర్చు అయితే అయింది కానీ పెద్ద ఎత్తున వ్యవసాయం చేసే ఆసాములు మంచిగా బాయికాడి ఇట్లా సౌలతులు చేసుకుంటే భయం లేకుండా భరోసాతోటి ఉండవచ్చు కాదా. ఇవి స్మార్ట్ వార్తలు. మళ్ళా కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.